ఓకే, వీ హ్యావ్ అవర్ నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, మీ పేరు? మహేష్ మేడం. మహేష్ గారు, అన్వేషి హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. మహేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామన్పురం. రామన్పూర్. సిటీ ఛానల్ కి రెగ్యులర్ అంటే రెగ్యులర్ కాల్ అనమాట. ప్రోగ్రామ్ వస్తుంది, ఎప్పుడు కాల్ చేయాలనే చూస్తుంటున్నారు. థ్యాంక్ యూ అండి, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీ కంప్లీట్ టీమ్ కి, టెక్నీషియన్స్ కి, ఎంటైర్ క్రూ కి హ్యాపీ దసరా సార్. థ్యాంక్ యూ అండి, మంచి కావాలని దేవుడికి ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చేద్దామనే చేశాను. ఇప్పుడే చూస్తున్నాను ఈ ప్రోగ్రామ్. ఇప్పుడే నా పూజ అయిపోయింది, కిందికి రూమ్కి వచ్చాను సార్. సో చూస్తాను అనమాట. ఓకే అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూసారా మహేష్ గారు టీజర్ గానీ ట్రైలర్ గానీ మన కంటెంట్ ఏమైనా చూసారు మీరు? నేను చూడలే, కానీ నాకు పేరు నచ్చింది సార్, అందుకే కాల్ యా, మీరు తప్పకుండా మీతో మాట్లాడడం మాకు కూడా ఆనందంగా ఉంది. తప్పకుండా ఒకసారి చూడండి సార్. యూట్యూబ్లో చూస్తాను. మా టీజర్, ట్రైలర్స్, ఆల్రెడీ సాంగ్స్ కూడా మేము రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చూడండి తప్పకుండా. మంచి అంటే అదే మా నేమ్ కూడా కొంతమంది ఆడియన్స్ ఉన్నారు అనమాట. ఎందుకంటే అన్వేష అనగానే ఒక నేను అడగడం అనుకున్నా దీని గురించి కూడా. దేవుడు కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. టాప్ బ్యానర్స్ లో మీరు కూడా ఉండాలి అని నాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే విజయదశమి రోజు మీరు స్టార్ట్ చేశారు. కరెక్ట్, ప్రమోషన్స్. ఓపెన్ గా హానెస్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ అండి మా టీమ్ కి. ఇది ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్. కష్టపడితే ఫలితం డెఫినెట్ గా ఉంటుంది. అవునవును, డెఫినెట్ గా. నాకు సిటీ కేబుల్ వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, మనం హీరో హీరోయిన్స్ కలవడం చాలా కష్టం. జనరల్ పబ్లిక్ కి లోపల కూడా రానివారు. అలా ఏం లేదండి. మీరు రామంతపూర్ అంటున్నారు కదా, నేను కంపల్సరీ వచ్చి కలుస్తాం, ఆ థియేటర్కి వస్తాం. ఏసీలో కూర్చొని మేము మాట్లాడుతుంటాం మీతో. ఓకే ఓకే, సో నైస్ ఆఫ్ యూ. వాళ్ళకి టీమ్ కి ప్లస్ మీకు అందరికీ సార్ హ్యాపీ విజయదశమి. థ్యాంక్ యూ Once again, thank you. మహేష్ గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి.